నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. నిర్మల్ జిల్లాకు వచ్చిన పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి మరియు దీప దాసమునసి, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్కి మరియు నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రి ధనసురి అనసూయ సీతక్క హృదయపూర్వకంగా స్వాగతం పలికి శాల్వతో సన్మానం చేసిన మూతల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణరావు పాటిల్ అనంతరం ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. తప్పకుండా భవిష్యత్తులో పొందాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. మనందరి తరఫున నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం ఓట్లేసి గెలిపించుకుందామని చెప్పి ఈ సందర్భంగా చర్చిస్తున్నాం. ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి సుగుణ కుమార్ గారు సామాన్య మహిళ. ఇక్కడ ఉన్నటువంటి నోరు లేనటువంటి అనేక మంది అమాయకుల గొంతుకేంతలు రేపు లోక్సభలో వారి గొంతుకై తన గుర్తించబోతాం. వారిని గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల అమాయకులందరి కోసం తను పోరాటం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ విధానాలను ముందు తీసుకుంటే ప్రక్రియలో ముందుకు పోతాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆదిలాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి జిల్లా. ఈ జిల్లాలో కట్టినటువంటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే నేరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ అన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి. భవిష్యత్తులో కూడా అక్కడ ప్రాణాంత చేయబడే ప్రాజెక్టు తిరిగి చేపడతాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకి లక్షలాది ఎకరాలకి నీళ్లు అందిస్తాం. త్రివేణి సంగమం, చిక్మాన్, పులివాడి వాగులాంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ కట్టినటువంటి అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టి పూర్తి చేసిస్తే కనీసం కాలం కూడా తవ్వకుండా వాటికి నిరుపయోగంగా వచ్చినటువంటి ఆ ప్రాజెక్టు అన్నింటినీ కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్తో సహా ఏర్పాటు చేసి నీళ్ళన్నీ పంట పొలాలకు పాలించి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి భూ సమస్య, ధరణి సమస్య అటు గిరిజనులకు కూడా పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లాలో అలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. చిన్నా మీద చేసింది భూమిపై హక్కులు. ఆ భూమిపై హక్కుల్ని సంపూర్ణంగా వాటిని పరిష్కరిస్తాం. అట్లాగే భూమిపై ఫారెస్ట్ యాక్ట్ సంబంధించినటువంటి పోడు హక్కులు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఫారెస్ట్ యాక్ట్ని అమలు చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన రైతాంగ సోదరులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కావాలని రైతు సోదరులందరూ తప్పుతో పట్టించడం కోసం టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన కంప్లైంట్ చేస్తూ రైతులకి రైతు బంధు రాకుండా చేయాలని దుర్మార్గమైనటువంటి కుట్ర కూడా చేస్తా ఉన్నాయి. రైతు వ్యతిరేక పార్టీలు ఒకటే వ్యాపారస్తుల పార్టీ బీజేపీ పార్టీ, దళారులు వ్యాపారస్తుల పార్టీ. ఇంకో పార్టీ ఏమో పూర్తిగా రాష్ట్ర ఆస్తుల్ని దోపిడీ చేస్తూ 10 సంవత్సరాలు సర్వనాశనం చిన్నాభిన్నం చేసే పార్టీ. ఈ రెండు చేతులు కలిపి ఇవాళ మళ్ళీ ఒక దుర్మార్గమైన కుట్ర చేయబోతా ఉన్నాయి. ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజాప్రభుత్వంతో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం